సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2020లో అనేక విషయాలు ప్రస్తావించారు. దాంట్లో ముఖ్యమైనది అధికార పార్టీ చేపడుతున్న వాటిపై ఎలా స్పందించాలనేది కూడా ఒకటి. ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం అధికార పార్టీ ఏం చేసినా వ్యతిరేకించడం ప్రధానమైన సూత్రీకరణ. అంతేకాకుండా ప్రతిదాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడం అత్యంత ముఖ్యమైనది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ రివర్స్లో ఈ సూత్రాన్ని అమలు చేస్తోంది. ప్రతిపక్షం చేపట్టే కార్యక్రమాన్ని ముందు వెనక పరిశీలించకుండా గుడ్డిగా విమర్శలు చేయటం ఒక పనిగా పెట్టుకుంది. అంతేకాకుండా సమయం సందర్భం లేకుండా కోర్టుల విచారణలో ఉన్న కేసుల గురించి కూడా పదే పదే విమర్శలు చేస్తూ పరువు పోగొట్టుకుంటోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో చోటు చేసుకున్న దళితుల వెలి సంఘటన నేపథ్యంలో ప్రతిపక్ష నేత ఆ గ్రామాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఆ జిల్లాకు చెందిన మంత్రి జవహర్ మాత్రం పార్టీ నుంచి ముందొచ్చిన స్క్రిప్ట్ ప్రకారం విమర్శలు కురిపించి బుక్ అయిపోయాడని అంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఇంకా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ప్రతి విషయం పైన అధికార పార్టీని విమర్శించడమే కార్యక్రమంగా సాగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని ప్రతిపక్షంపై అమలు చేయడమే ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేటట్టు చేస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రు పర్యటించి దళితులు వర్సెస్ అగ్రకులాలుగా విడిపోయి గత 2 నెలలుగా గొడవలు పడుతున్నారు. గ్రామంలో సామరస్య వాతావరణాన్ని కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. దాంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా బాధితులను పరామర్శించడానికి అక్కడికి వెళ్లారు. అగ్రవర్ణాలు నిరసన తెలిపారు. దాంతో వారితో కూడా చర్చించారు. దళితులతో కూడా చర్చించారు. ఇరు వర్గాల వారు కలిసి గ్రామంలో సామరస్యంగా ఉండాలని కోరారు. దానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇరు వర్గాలు జగన్ని నమ్మాయి. దాంతో అక్కడ వాతావరణం చల్లబడింది. దీన్ని జీర్ణించుకోలేని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ వైఎస్ జగన్పై ఆరోపణలు సంధించారు. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆయన ఆరోపించారు. నిజానికి గరగపర్రులో జగన్ చేసిందేమిటో దేశమంతా లైవ్లో చూశారు. ప్రభుత్వం గత 2 నెలలుగా చేష్టలుడిగి ఉండిపోతే ఆయన గ్రామంలో సందర్శించిన గ్రామస్తుల మధ్య సామరస్యం ఏర్పడే విధంగా ప్రయత్నం చేశారు. ఇక్కడ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి పరిణతి చెందిన రాజకీయవేత్తలా వ్యవహరించారు. జగన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వివాదాన్ని సద్దుమనిచే ప్రయత్నం చేస్తే ఆ టీడీపీ మంత్రి పూర్తి రాజకీయ కోణంలో స్పందించారు. వాస్తవాలతో పని లేకుండా టీడీపీ ముందిచ్చిన స్క్రిప్ట్ను పాటిస్తూ అడ్డంగా బుక్ అయిపోయారు. టీడీపీలో ఇటువంటి సమయాల్లో ముందుగానే స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. జగన్ టూర్ ఫిక్స్ కాగానే ఆ జిల్లా మంత్రులు ఏం చేయాలో ఆదేశాలు వెళ్ళిపోతాయి. కానీ ముందుగా స్క్రిప్ట్ రాసిన నేతలకు జగన్ ఏం చేయబోతున్నారో తెలియక చంద్రబాబు సిద్ధాంత ప్రకారం స్క్రిప్ట్ రెడీ చేశారనుకుందాం. కానీ ఈ మంత్రికి ఏమైంది? తలకాయ ఉండాలి కదా. జగన్ టూర్కు నిరసనగా ఆయన చెప్పులు కుట్టారట. ఇంతకంటే రాజకీయం ఏమైనా ఉంటుందా? జగన్ వెళ్లి గ్రామంలో శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయడం తప్ప ఈ గ్రామంలో ఇరు వర్గాలు కొట్టుకోవాలని టీడీపీ సర్కార్ భావిస్తోందా? ఇరు వర్గాలు కొట్టుకుంటూనే తమ రాజకీయ ప్రాబల్యానికి ఉపయోగమని భావించారా? లేదా తమ చేతకాని తనాన్ని జగన్ బయట పెట్టారని అక్కసా? ఇటువంటి చీప్ ట్రిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రజల్ని మెప్పించగలరా? ఈ సమయంలో జగన్ ఎంత హుందాగా వ్యవహరించారో టీడీపీ మంత్రి అంత చీప్గా వ్యవహరించారంటున్నారు. అంతేకాకుండా ఆ మంత్రి బుక్ అవటమే కాకుండా చంద్రబాబును కూడా ఇరకాటంలో పెట్టారని అనుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.